జడ్జెస్ హక్కుగా ప్రజలు అనుకోవట్లేదు కదా. అది ప్రజల దృష్టిలో అది ప్రజలు అనేది టు బి ప్రజలే ఏదైనా డిసైడ్ చేయగలిగేది అండ్ ప్రజల చేతిలోనే ప్రతి ఒక్కటి ఉన్నది. ఫర్ సపోజ్ అనుకుందాం, ముందు రోజు ఏమనుకున్నారు అందులో షాకీ బన్నా ఈజ్ లైక్ నథింగ్ అనుకున్నారు. తర్వాత ఇప్పుడు చూడండి, నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా కింద కామెంట్స్ లో ఎక్కువ షాకీ బన్నా విన్నర్ అని వస్తుంది. సో మనం చెప్పలేమండి, ఒక రోజు వీళ్ళు డిజర్వింగ్ అనుకున్న వాళ్ళు నెక్స్ట్ డే కాదు అనిపిస్తుంది. ఈ రోజు వీళ్ళు కాదు అనుకున్న వాళ్ళు రేపు వాళ్ళు డిజర్వింగ్ అనిపిస్తుంది. ఏ రోజు ఎలా మారుతుంది అన్నది మనం ఎప్పుడు చెప్పలేం. ఓకే, నువ్వు కాకుండా నీతో పాటు చాలా మంది ఎలిమెంట్ అయ్యారు కదా, ఊర్మిళ గానీ భర్త గానీ. సో వీళ్ళుంటే బాగుండేది అనిపించింది. ఎవరు? నువ్వు కాకుండా అగ్ని. ఓకే, అతను ఉంటే బాగుండేది అనిపించిందా? ఇప్పుడు ఏంటంటే నువ్వు బిగ్ బాస్ బయటకు వచ్చావు కాబట్టి చాలా ఫ్రీగా చెప్పొచ్చు. ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంతమంది 6 మంది తీసుకుంటారా? బిగ్ బాస్ అంటే 5 తీసుకుంటారంట. 5. సో 5 ఎవరుండే ఛాన్స్ ఉందంటే చెప్తాం. అది నాకేం తెలియదు. నీ అజంప్షన్ పరంగా నా ఎగ్జామ్షన్స్ అన్ని పోయాయి. నా ఎగ్జామ్షన్స్ అన్ని కరెక్ట్ అయి ఉంటే ఈ పాటికి నేను బిగ్ బాస్ హౌస్ లోకి నా టాప్ 15 లో ఉండేవాడిని. నా ఎగ్జామ్షన్స్ లోనే ఏదో తేడా, అదే చెప్తున్నా కదా, నా ఎగ్జామ్షన్స్ అన్ని కరెక్ట్ ఉంటే ఈ పాటికి నేను టాప్ 15 లో ఉండేవాడిని. అంతేటా? ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, శ్రీజ అని ఒక అమ్మాయి ఉంది. సో అమ్మాయి గురించి ఏం చెప్పదలుచుకున్నాం? శ్రీజాకి నైస్ ప్లేయర్, బాగా ఆడుతుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంటెస్టెంట్ చెప్పాను కదా. అవును, ఇందాక టాప్ 4 ఈ 4 మెంబర్స్ నా ఫేవరెట్ అని చెప్పిన వాళ్ళు శ్రీజాక్ ఉంది కదా. ఒక మాస్టర్ చెప్పాను టాప్ 4 ఎవరు? మాస్టర్ మేము వినలేదు అప్పుడు. శ్రీజాక, కల్కి అక్క అండ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ శ్వేతా శెట్టి గారు. ఇంకోటి ఏంటంటే మర్యాద మనీష్ ని కావాలని టార్గెట్ చేస్తున్నారు శ్రీముఖ్ వాళ్ళు అని చాలా మంది కామెంట్స్ పెడతారు. నువ్వేం చెప్పదలుచుకున్నావు? అండ్ అలా అనుకుంటే మరి మొన్న గేమ్ వదిలేసి వెళ్ళిపోయారు కదా జడ్జెస్. వెళ్ళిపోకుండా మర్యాద మనీష్ గారికి ఎల్లో చూపించేసి నువ్వు వెళ్ళిపోయి ఆయన పంపించచ్చు కదా. ఆయన టార్గెట్ చేస్తే అంతగా జనాల్లోకి ఎక్కించాలి, టార్గెట్ చేస్తున్నారని భావించాలని ఇచ్చారేమో. అది పక్కన పెట్టేస్తే ఆయన ఇప్పుడు దాకా నేను మైండ్ బాగా స్ట్రాటజిక్ గేమర్ అన్నట్టు మనకి ఏమీ అంతగా కనపడలా. ఆయన ఆడాడా లేదన్నది అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, అంటే అది చూసిన వాళ్ళకి, అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం తెలుసు. ఎందుకంటే మనకి వేసేది ఇంతలో మనం దానికి చెప్పలేము ఉందా లేదా అన్నది. మనిషి ఇప్పుడు 4 జడ్జెస్ వాళ్ళ గురించి అడితే వాళ్ళ పేరు చెప్పగానే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. శ్రీముఖి గురించి మీరు ఏం చెప్తారు? బబ్లీ అండ్ స్వీట్, స్ట్రైట్ ఫార్వర్డ్. నవదీప్ గురించి ఏం చెప్తాను? ఆనెస్ట్. బిందు గురించి ఏం చెప్తాం? బిందు గారి గురించి లైనస్. ఓకే, మరి లాస్ట్ చివరిగా అభిజిత్ గురించి ఏం చెప్తారు? గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. సో ఇప్పుడు నువ్వు చెప్పు, నీకు ఇష్టమైన తెలుగు హీరో అంటే ఎవరు? నాని గారు. ఎందుకు? బికాస్ హీస్ అన్ యాక్టర్. హీస్ నాట్ అన్ హీరో. ఓకే, హీస్ అన్ యాక్టర్. హీ ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ యాజ్ అ యాక్టర్. సో దట్స్ వై ఐ లైక్. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో అంటే చాలా మందిని పిలిపించుకునే, లైక్ సిద్దిపేట మోడల్ గానీ ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన ఏడ్చుకుంటా కాలు మొక్కిండు, అట్లాంటి వాళ్ళని కావాలని ఇన్సల్ట్ చేసి పిలిపించి మరి ఇన్సల్ట్ చేసారు అని చాలా మంది కామెంట్స్ పెడతారు. దానికి ఏం చెప్తున్నావు? నాకు తెలియదు అండి, నేను జ్యూరీలో లేను. వాళ్ళు ఎందుకు వీళ్ళని తీసుకున్నారు అన్నది నాకు ఎలా తెలుస్తుంది? నేను జ్యూరీలో ఉన్నప్పుడు, లేదంటే నేను ఎవరినైతే సెలెక్ట్ చేశారో సెలక్షన్ ప్రోగ్రామ్ లో నేను ఉన్నప్పుడు అప్పుడు ఓకే అని చెప్పి నేను చెప్పగలను. ఇప్పుడు నేను అందులో లేను. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అందులో నేను ఉన్నాను కాబట్టి వాళ్ళు ఎలా సెలెక్ట్ చేశారన్నది నేను చెప్పలేను. ఓకే ఓకే అన్న జినిత్, నేను ఒక వీడియో చూద్దాము. చెప్పడం జరిగింది ఏమని ఇంకా నీకు అక్కడ ఒకటి అభిజిత్ గారు ఒకటి చెప్పడం జరిగింది. ఏమని చెప్పిండు అంటే నిన్ను చేసి ఇస్తారు అంటే నువ్వు మాట్లాడలేవు చేయలేవు అని చెప్పి. సో ఇక్కడ నేను ఆర్గ్యుమెంట్ చేయలేకపోయినా, ఇప్పుడు నువ్వేమన్నావు ఫస్ట్ నాకు చెప్పింది ఏంటి? సో ఎంత ఆర్గ్యుమెంట్ 2 గంటలు 3 గంటలు వేసినా నేను చేయగలను అన్నావు, అవునా? ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్ ఏం మాట్లాడినావు? అభిజిత్ గారు ఇట్లా అన్నారు అన్నావు, అవునా? సో ఫస్ట్ నువ్వు తోపు అన్నావు, దాని తర్వాత అభిజిత్ గారు మాట్లాడారు. అయినా నువ్వు వీళ్ళతో జడ్జెస్ తోటి నువ్వు డిఫెండ్ అంటే నేను టెస్ట్ చేసిరేమో అక్కడ, అంటే డిఫెండ్ చేసుకోగలుగుతాడా లేదా ఇట్లా మాట్లాడితే అని.
నేను ఫుల్ ఆన్ ప్రతి దానికి వాళ్ళు కౌంటర్ ఇస్తూనే ఉన్నా. మరి ఎందుకు వెళ్ళిపోయావు? డిఫెండ్ చేసుకుని బయటకి ఎందుకు వచ్చేసినావు? ఒక అరగంట సేపు నువ్వు అదే పాయింట్ మీద పట్టుకున్నా, ఏం తెల్లమొహాలు వేసుకుని కూర్చొని నీకు ఇవ్వరు అన్నది నీకు అర్థమైపోయినప్పుడు నువ్వు అక్కడ కూర్చున్న జడ్జెస్ తెల్ల మొహాలు వేసుకొని కూర్చురంటావు ముగ్గురు. నాకు అనిపించింది. నీకు అక్కడ ఇప్పుడు చాలా కాంట్రవర్స్ క్వశ్చన్. అంటే జడ్జిమెంట్ నీకు సపోర్ట్ చేయలేదు కాబట్టి తెల్ల మోకాలు వేసుకొని కూర్చున్నాను అంటావా? నేను అందులో అదే వీడియోలో దే వెరీ స్వీట్ టు మీ అని కూడా చెప్పానండి. ఓకే, అవునా? చూడండి, మీరు మొత్తం చూడండి. ఓకే, మీరు మీలా యాంకరింగ్ లో తేడాలు ఉంటాయి. యాంకరింగ్ అన్నట్టు యాంకరింగ్ చేస్తేనే ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. ఆయన నన్ను ప్రొవోక్ చేస్తున్నాను త్రూ అవుట్ ది ఇంటర్వ్యూ. అండ్ అలాగే ఆయన ఫన్నీగా చేయమన్నాడు ఇంటర్వ్యూకి ముందు. ఓకే, ఫన్నీగా చేసే ఛాన్సెస్ వస్తాయి, డూ లైక్ ఫన్నీ గాయ్ అన్నట్టు చెప్పి చేసిండు. యాంకర్ లా చెప్పించాడే తెల్ల మొహాలు అనేది నా నోటి నుంచి వచ్చింది. మళ్ళీ లాగ్ చేసింది మాత్రం ఆయనే. ఓకే, ఆయన లైక్ నువ్వు నీ వల్ల కాదు, నువ్వు ఆర్గ్యుమెంట్స్ పెట్టలేవు అన్నప్పుడు నేను పెట్టను అయినా సరే వాళ్ళ నుంచి మాటలు ఏం రానప్పుడు ఏం చేయకూడదు అన్నది ఒక స్లాంగ్ లోకి వెళ్ళిపోయింది. అది అంతే. అది మాట ఎప్పుడైనా మనం ఒక చిరాకులు ఉన్నప్పుడు ఒక మాటలు తోలుతాం, అది మనం ఇంటెన్షన్లీ అన్న మాటలు కాదు. అక్కడ నిజంగా నాకు ఆ జడ్జెస్ నుంచి ఏం ఆన్సర్ రాలేదు. అండ్ ఆ వ్యక్తి మీరు పొలైట్ గా అడుగుతున్నప్పుడు నేను పొలైట్ గానే ఆన్సర్స్ వస్తాయి. పక్కన వ్యక్తి నన్ను పొలైట్ గా అడిగినప్పుడు నన్ను ఓకే టాన్ చేస్తూ నన్ను చిన్న చూపు చూస్తూ మాట్లాడుతున్నట్టు చేసినప్పుడు ఆబ్వియస్లీ వస్తాయండి నోట్లోకి. ఇంకో విషయం ఏంటంటే ఏదో చెప్తాం అనుకున్నా, చెప్పండి. ఇంకో వీడియో. ఎందుకంటే నీకన్నా చిన్న వాళ్ళు కూడా ఉన్నారు అందులో, 19 years అమ్మాయి కూడా ఉంది, అవునా? సో ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసి నిన్ను సెలెక్ట్ చేయలేదు కదా. ఈ క్వశ్చన్ అడిగినాను, అడిగినా ఏమన్నారు? అక్కడ ఇప్పుడు ఎవరైతే జనాలకు వస్తున్న ప్రతి క్వశ్చన్ నేను అక్కడ అడిగిన క్వశ్చన్. ఓకే, అది చెప్తే అక్కడ ఒక వన్ ఆఫ్ ది జడ్జ్ చెప్పారు, అమ్మాయిని ఊరికే పెట్టాలి కాబట్టి పెట్టాము, గెలుస్తుందని పెట్టలేదే, నువ్వు గెలవాలనుకుంటున్నావు అందుకే తీసుకోవట్లేదు అన్నారు. ఐ వాస్ లైక్ ఏం చెప్తున్నారు పండు గారు మీరు? అంటే ఇక్కడ నాకు క్వశ్చన్ ఏంటంటే, అంటే నువ్వు ఒకవేళ బిగ్ బాస్ తీసుకుంటే నువ్వు కప్పు గెలుస్తున్న భయంతో వాళ్ళు జడ్జిమెంట్ మిమ్మల్ని బయట పంపించారా అన్నట్టుగా నువ్వు మాట్లాడావు, నిజమా? లేదు, అది నేను అక్కడ అలా చెప్పలేదే. మీరు విన్నారు కదా ఇప్పుడే. నో 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 వాట్ ఐ వాస్, నేను అక్కడ ఏం చెప్పాను అంటే ఆయన అన్నారు వై నాట్ మీ అని నేను అడిగారా మీరు ఎందుకు తీసుకోవట్లేదు తనని ఎందుకు తీసుకోరని అడిగారా? ఎందుకంటే తన ముందు అయిపోయింది కాబట్టి వి గాట్ అన్ ఐడియా. సో నేను అడిగిన వై నాట్ మీ అని. వన్ ఆఫ్ ది జడ్జ్ టోల్డ్ వీఆర్ టేకింగ్ హర్ బికాస్ గేమ్ లో ఉంటది కాబట్టి తీసుకున్నాం. వీ వాంటెడ్ యూ టు విన్. నిన్ను విన్నర్ గా చూడాలనుకుంటున్నావు. ఇప్పుడు వెళ్తే 1-2 weeks లో వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నిన్ను విన్నర్ గా చూడాలనుకుంటున్నాం కాబట్టి 2 years తర్వాత వెళ్తే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు చెప్పారు అనమాట. అది నేను చెప్పా. తొక్కేసినట్టు అనిపించలేదు, తొక్కేస్తున్నారేమో అని. నేను ప్రతి పాయింట్ కి అక్కడ నేను అదే ఈ పాయింట్ అది చెప్పినప్పుడు కూడా నేను బిగ్ బాస్ అనే ఆపర్చునిటీ ప్రతిసారి నాకు రాదు. వచ్చిన తర్వాత కూడా నేను డిజర్వింగ్ అని తీసేయడం కరెక్ట్ కాదేమో, ఒకసారి ఆలోచించుకోండి అని కూడా నేను అక్కడ క్వశ్చన్స్ వేసిన. ఓకే, అప్పుడు శ్రీముఖి గారు అన్నారు 2 years తర్వాత మళ్ళీ ఇలాంటిది పెట్టచ్చు, దెన్ యూ కెన్ హ్యావ్ ఎ ఛాన్స్ అన్నట్టు వాళ్ళు చెప్పే ప్రయత్నం చేసినారు. అంటే దీన్ని బట్టి మాకు ఏమర్థమైందంటే ఇప్పుడు ఏదైతే అగ్ని పరీక్ష నడుస్తుందో ఇదే అగ్ని పరీక్ష మరి 2 years తర్వాత నడుస్తుంది, అంతేనా? మేబీ నాట్ చెప్పలేము. ఓకే, ఈ 2 years లో నేను మంచిగా నేను ప్రూవ్ చేసుకొని సెలబ్ కింద కూడా వెళ్ళొచ్చు. ఎనీథింగ్ విల్ హ్యాపెన్. ఓకే, ఇప్పుడు నేను సీరియస్ క్వశ్చన్ అడుగుతున్నా. దేవుడు తదాస్తు అనేసి నేను మంచి సినిమాల ఛాన్సెస్, పెద్ద స్టార్ హీరో అయ్యి ఇంత పెద్ద స్టార్ హీరో అయిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ అవకాశం వస్తే వెళ్తానండి. నాకు ప్యాషన్ చిన్నప్పటి నుంచి సినిమా, నాకు బిగ్ బాస్ అంటే ప్యాషన్. అంటే ఎందుకు జన ఇప్పుడు చాలా మంది కూడా బిగ్ బాస్ కోవాలి అంటే అసలు ఏముంటుంది బిగ్ బాస్? ఫేమ్ కోసం పోయే వాళ్ళ గురించి నాకు అనవసరం అండి. ఎవరైతే వాళ్ళ పక్కన వాళ్ళ గురించి నాకు అనవసరం. నేనైతే నేను బిగ్ బాస్ కి ఆ గేమ్ కోసం, గేమ్ మీద ఉన్న రెస్పెక్ట్ తో, గేమ్ మీద ఉన్న ప్యాషన్ తో పోవాలనుకుంటున్నాను. బయట కూడా చాలా గేమ్స్ ఉన్నాయి కదా, బిగ్ బాస్ ఇప్పుడు నువ్వు ఆడే టాస్క్ కదా, అది మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవడానికి ఒక రీహాబిలిటేటెడ్ సెంటర్ లో ఉన్నట్టు. ఓకే, మనల్ని మనం అన్ని విధాలుగా మనల్ని ఆపుకుంటూ, మనల్ని మెంటల్ గా మన అమ్మ నాన్నలు చూడకుండా, ఒక ఫోన్ లేకుండా, అది ఒక మెంటల్ గేమ్.
మన మానసిక శక్తితో ఆడే గేమ్. తిండి కూడా సరిగ్గా ఉండకుండా ఆడే గేమ్. అందులో ఆడితేనే కిక్కండి. ఆ గేమ్ ఆడి బయటకు వచ్చిన వాడు వీరుడు ధీరుడు ఓకే అన్నది నేను అనుకునేది. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you. Like, share, subscribe LGTV. Subscribe LGTV.